విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత హిట్టో మనకు తెలిసిందే. కానీ ఒకప్పుడు చంటి ఆ సినిమా అప్పటికి ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నీ తిరగాల్సింది. ఇప్పుడు ఎలా రికార్డు తిరగాస్తుందో అప్పుడు అట్లా. సో నెక్స్ట్ కలిసి ఉందాం రా 75 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన తొలి సినిమా. ఇంకా చూసుకోండి మరి, సంక్రాంతికి వస్తున్నాం రీజన్ ఫిల్మ్లో ఆర్ట్లో టైం రికార్డ్ కొట్టేసింది. సో సీనియర్ హీరోస్లో 250 కోట్ల గ్రాస్ కొట్టిన తొలి హీరోగా వెంకటేష్ గారు ఒక మైల్ స్టోన్, ఒక స్టోన్ అయితే పెట్టేశాడు. ఇప్పటికే ఈ సినిమా అరాచకమైన కలెక్షన్స్ ఇంకా చూసుకోండి మరి. ఒకప్పుడు సెన్సేషన్ చూసాం, కానీ 90s హీరో ఇప్పుడు వచ్చి టికెట్ ముక్క కూడా దొరకనంత టికెట్లు బుక్ చేస్తున్నాడంటే ఏముందనుకుంటారు తెలుసా? అదేనండి, ఆయన సెంటిమెంట్తో కొట్టేస్తాడు, ఫ్యామిలీస్ని సినిమాకు రప్పిస్తాడు. ఇప్పటి వరకు సినిమాకు బాహుబలికి అలా వైకుంఠపురం సినిమాకి తప్పితే ఒకప్పుడు నాయక్ ఇలా కొన్ని సినిమాస్కే వచ్చారు లేడీస్. బట్ కానీ ఇప్పుడు కూడా సినిమా థియేటర్లోకి అడుగు పెడుతున్నారంటే కేవలం విక్టరీ వెంకటేష్ గారి యాక్టింగ్తోనే. సో ఈ మూవీలో మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ ఇద్దరు ఉన్నారు కదా. సో ఐశ్వర్య రాజేష్ ప్లేస్లో ఒకవేళ సౌందర్య గారిని ఉండింటే మాత్రం ఈసారి బాహుబలి రికార్డులు కాదు అన్ని రికార్డులు లేచేటివి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఒకప్పుడు సౌందర్య గారితో వెంకటేష్ గారు చేసిన సినిమాలు ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ పెద్ద పెద్ద హిట్లు అయినాయి. సో రీసెంట్గా వచ్చిన ప్రతి రికార్డు అందులో వచ్చేసింది. సో సౌందర్య గారితో కలిసి చేసింటే ఈ సినిమా కూడా ఖచ్చితంగా బాహుబలి రికార్డులు మొత్తం లేచిపోయాయి పోతారు, మొత్తం ఏముండవు రికార్డులు. సో ప్రజెంట్ 278 కోట్ల గ్రాస్తో ప్రజెంట్ నిలబడిపోయింది సినిమా. చూద్దాం.